హాయ్ ఫ్రెండ్స్, టుడే ఫస్ట్ టైం నేను ఒక మూవీకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ నౌ టైం 12:30. మహావతార్ నరసింహ మూవీకి వెళ్ళేసి వస్తున్నాను ఫ్రెండ్స్. గూస్ బంప్స్, అసలు ఎంత బాగుందంటే అది చాలా తక్కువ పదం అనిపిస్తుంది. బీజిఎం అనే పదానికే సార్థకమైంది. ఇటువంటి వాటికి బీజిఎం ఇస్తే కదా ఫ్రెండ్స్ బీజిఎం యొక్క వాల్యూ పెరిగేది. ఇటువంటి వాటికి క్రియేషన్ చేసి ఏఐ యానిమేషన్ 100% న్యాయం చేకూర్చినవచ్చు. మనం వింటుంటాం కథలు, మనం స్టోరీస్ విని అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. ప్రహ్లాదుడు ఇలా ఉండేవాడా, నరసింహ అవతారం ఇంత ఉగ్రంగా జస్ట్ క్లిక్ ఒక గోర్లతో చీల్చి చంపేసినట్టు చేసేయచ్చు ఫ్రెండ్స్. వితిన్ సెకండ్స్ స్వామికి చాలు ఆ పని. కానీ దాన్ని ఎంత ఎలాబరేట్ చేసి ఆ ఫైటింగ్ని ఎంత బాగా క్రియేట్ చేశారంటే, ఆ స్వామి వెనకాల బీజిఎం కావచ్చు, ఒక సస్పెన్స్తో స్వామి వచ్చి ఇలా వచ్చి కుట్టడం అలా వచ్చి, నేను ప్రతి పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ ఎంతో ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇస్కాన్ వాళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఇందులో ఉందనుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ యొక్క శ్లోకాల డెలివరీ ఏదైతే ఉందో, జై జగదీశ హరే నృసింహ అవతారం యొక్క స్తోత్రం ఎలా అయితే ఉందో, నిజంగా ఈ హిస్టారికల్ మూవీస్ చూసే వాళ్ళకి, ఈ ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు మూవీస్ తీసి ఈ కాలపు పిల్లల్ని ఆకట్టుకునే విధంగా పాత భక్త ప్రహ్లాదకు పోల్చలేమనుకోండి. ఎందుకంటే అది ఎంతో నాటకీయమైన ఆ పద్యాలతో శ్లోకాలతో ఉంది. కానీ ఈ తరం వాళ్ళు బాగా హక్కును చేర్చుకునే విధంగా చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. అసురత్వం ఎక్కువ, పరమతాల యొక్క దౌర్జన్యం ఉన్న ఈ కాలంలో, అరే ఎందుకురా ఎన్నెన్నో ట్రై చేస్తారు, మీలాగా ఎంతోమంది ట్రై చేశారు, ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. విష్ణు వద్దు, సనాతన ధర్మం వద్దు, కుక్కటి వేలతో సహా పీల్చేస్తాడు కదా తమిళనాడు సీఎం కొడుకు. అట్లాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టిన దెబ్బలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రము. ఎంతమంది ట్రై చేసుకుంటూ వచ్చిన, ఎంతమంది ఊహలు పొందుతూ వచ్చిన సనాతన ధర్మాన్ని ఏంది 4-5 మంది కన్వర్ట్ అవ్వంగానే అయిపోతుందా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ యుద్ధం. అయినా కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. వన్ డే ధర్మస్థాపన కోసం స్వామి వస్తాడన్నట్టు ఇప్పటి కలియుగంలో ఎవరికై వాళ్ళల్లోనే రావాలి, ఎవరిలో వాళ్ళే స్వామి ఉద్భవించాలి అన్నట్టు మంచి మెసేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే భగవన్నామ స్మరణకి అలవాటు పడ్డారో వాళ్ళకి ఇదొక మంచి, ఒక బలమైన టానిక్ లాంటిది ఫ్రెండ్స్. మీరందరూ ఖచ్చితంగా చూడండి. నాకైతే ఇవాళ చాలా అత్యంతమైన సంతోషకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఓం నమో వెంకటేశాయ మూవీ ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చూశాను, ఒక 7-8 టైమ్స్ థియేటర్కి వెళ్ళి చూసాను. ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి. ఈ మూవీ ఈరోజే చూశాను. నెక్స్ట్ ఎన్నిసార్లు ఎన్ని రోజులు వెళ్ళి చూస్తానో నాకే తెలీదు. వెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ నాకు ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది కాబట్టి తరచుగా అంత ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళలేకపోవచ్చు. బట్ నేను స్వామిని మనసులో ఎప్పుడూ నిలుపుకోవడానికి చాలా మెమరీస్తో నింపుకొని వచ్చాను ఫ్రెండ్స్. టోటల్లీ నృసింహ అవతారాన్ని, ఆ ఉగ్రత్వాన్ని ఎంత అసలుకి పిల్లాడిని హగ్ చేసుకుని, అసలు నాకు అది మామూలుగా హెచ్డి పిక్చరే చాలా ఇష్టం. పిల్లాడిని హగ్ చేసుకుంటారు కదా నృసింహస్వామి అవతారం యొక్క ప్రహ్లాదుడిని, అది నాకు మామూలుగానే చాలా ఇష్టం ఆ పిక్చర్. దాన్ని ఆ సీన్ లైవ్ వీడియో చూస్తుంటే టక్కని తీసుకొని హగ్ చేసుకోవడం ఫ్రెండ్స్, నాకు అది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. 1-10 సార్లు ఎంత వీలైతే అంత వెళ్ళండి. తోటి ఫ్రెండ్స్ని ఫ్రీగా మీరే డబ్బులు పెట్టి మరి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటికి వెచ్చించాలి. సో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అందరినీ కొంతమంది విన్నాను కమెంట్స్, చూసిన స్టోరీయే కదా, తెలిసిన స్టోరీయే కదా అని చెప్తే ఇంకేముంది దాంట్లో చూడడానికి, ఇంకెందుకు వెళ్తారు ఎవరైనా అని ఒకరు అనడంగా నేను విన్నాను ఫ్రెండ్స్. అసలు తెలిసిందే, కొత్తది ఏముంది ఈ లోకంలో? సర్వం వ్యాసోచిష్టం అన్నారు. ప్రతిదీ వ్యాసుడు చెప్పిందే. మన జగత్తంతా ఎంగిలే. ఏది చెప్పుకున్నా కానీ రామాయణం 10 సార్లు చెప్పుకున్నా ఎంతోమంది చెప్పిందే. సర్వం చెప్పిందే కాదనట్లేదు. ఎలా చెప్పిన ప్రతిసారి ఎలా చెప్తున్నారు? తినిందే కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు తింటున్నాం మనం. నిన్న సాంబారు, మొన్న సాంబార్, అదే టేస్ట్. ప్రతిసారి సాంబార్, ఇడ్లీ దోశ ఇవే కదా ఫ్రెండ్స్ తింటూ ఉన్నాము. దీంట్లో మాధుర్యాన్ని ఎతుక్కోలేకపోతున్నారు ఎందుకో జనాలు. ఇందులో మాధుర్యాన్ని ఒక్కసారి వెతుక్కొని చూడండి. అది మీ యొక్క సోల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి. ప్రహ్లాదుడి డైలాగ్ సపరేట్గా నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏం చూస్తారు, ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కదా, నోన్ స్టోరీయే కదా, ఇదంతా బుల్షిట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇది చూడండి. యూ విల్ ఫీల్ ద ఎగ్జైట్మెంట్.
థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ చాలా మంచి మూడ్లో ఉన్నాను. సో ఎప్పుడు నార్మల్గా వీడియోస్ చేసే నేను, ఎప్పుడు వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చే నేను, ఇలా వీడియోలో నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఫస్ట్ టైం నేను ఒక మూవీకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ నౌ టైం 12:30. మహావతార్ నరసింహ మూవీకి వెళ్ళేసి వస్తున్నాను ఫ్రెండ్స్. గూస్ బంప్స్, అసలు ఎంత బాగుందంటే అది చాలా తక్కువ పదం అనిపిస్తుంది. బీజిఎం అనే పదానికే సార్థకమైంది. ఇటువంటి వాటికి బీజిఎం ఇస్తే కదా ఫ్రెండ్స్ బీజిఎం యొక్క వాల్యూ పెరిగేది. ఇటువంటి వాటి క్రియేషన్ చేసి ఏఐ యానిమేషన్ 100% న్యాయం చేకూర్చుకోవచ్చు. మనం వింటుంటాం కథలు, మనం స్టోరీస్ విని అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. ప్రహ్లాదుడు ఇలా ఉండేవాడా, నరసింహ అవతారం ఇంత ఉగ్రంగా జస్ట్ క్లిక్ ఒక గోర్లతో చీల్చి చంపేసినట్టు చేసేయచ్చు ఫ్రెండ్స్. వితిన్ సెకండ్స్ స్వామికి చాలు ఆ పని. కానీ దాన్ని ఎంత ఎలాబరేట్ చేసి ఆ ఫైటింగ్ని ఎంత బాగా క్రియేట్ చేశారంటే, ఆ స్వామి వెనకాల బీజిఎం కావచ్చు, ఒక సస్పెన్స్తో స్వామి వచ్చి ఇలా వచ్చి కుట్టడం అలా వచ్చి, నేను ప్రతి పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ ఎంతో ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇస్కాన్ వాళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఇందులో ఉందనుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ యొక్క శ్లోకాల డెలివరీ ఏదైతే ఉందో, జయ జగదీశ హరే నృసింహ అవతారం యొక్క స్తోత్రం ఎలా అయితే ఉందో, నిజంగా ఈ హిస్టారికల్ మూవీస్ చూసే వాళ్ళకి, ఈ ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు మూవీస్ తీసి ఈ కాలపు పిల్లల్ని ఆకట్టుకునే విధంగా పాత భక్త ప్రహ్లాదకు పోల్చలేమనుకోండి. ఎందుకంటే అది ఎంతో నాటకీయమైన ఆ పద్యాలతో శ్లోకాలతో ఉంది. కానీ ఈ తరం వాళ్ళు బాగా హక్కును చేర్చుకునే విధంగా చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. ఆ అసురత్వం ఎక్కువ, పరమతాల యొక్క దౌర్జన్యం ఉన్న ఈ కాలంలో, అరే ఎందుకురా ఎన్నెన్నో ట్రై చేస్తారు, మీలాగా ఎంతోమంది ట్రై చేశారు, ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. విష్ణు వద్దు, సనాతన ధర్మం వద్దు, కుక్కటి వేలతో సహా పీల్చేస్తా అన్నాడు కదా తమిళనాడు, వేలతో సహా పీల్చేస్తాడు కదా తమిళనాడు సీఎం కొడుకు. అట్లాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టిన దెబ్బలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రము. ఎంతమంది ట్రై చేసుకుంటూ వచ్చిన, ఎంతమంది ఊహలు పొందుతూ వచ్చిన సనాతన ఏంది 4-5 మంది కన్వర్ట్ అవ్వంగానే అయిపోతుందా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ యుద్ధం. అయినా కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. వన్ డే ధర్మస్థాపన కోసం స్వామి వస్తాడన్నట్టు ఇప్పటి కలియుగంలో ఎవరికై వాళ్ళల్లోనే రావాలి, ఎవరిలో వాళ్ళే స్వామి ఉద్భవించాలి అన్నట్టు మంచి మెసేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే భగవన్నామ స్మరణకి అలవాటు పడ్డారో వాళ్ళకి ఇదొక మంచి, ఒక బలమైన టానిక్ లాంటిది ఫ్రెండ్స్. మీరందరూ ఖచ్చితంగా చూడండి. నాకైతే ఇవాళ చాలా అత్యంతమైన సంతోషకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఓం నమో వెంకటేశాయ మూవీ ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చూసాను, ఒక 7-8 టైమ్స్ థియేటర్కి వెళ్ళి చూసాను. ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి. ఈ మూవీ ఈరోజే చూశాను. నెక్స్ట్ ఎన్నిసార్లు ఎన్ని రోజులు వెళ్ళి చూస్తానో నాకే తెలీదు. వెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ నాకు ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది కాబట్టి తరచుగా అంత ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళలేకపోవచ్చు. బట్ నేను స్వామిని మనసులో ఎప్పుడూ నిలుపుకోవడానికి చాలా మెమరీస్తో నింపుకొని వచ్చాను ఫ్రెండ్స్. టోటల్లీ నృసింహ అవతారాన్ని, ఆ ఉగ్రత్వాన్ని ఎంత అసలుకి పిల్లాన్ని హగ్ చేసుకుని, అసలు నాకు అది మామూలుగా హెచ్డి పిక్చరే చాలా ఇష్టం. పిల్లాన్ని హగ్ చేసుకుంటారు కదా నృసింహస్వామి అవతారం యొక్క ప్రహ్లాదుడిని, అది నాకు మామూలుగానే చాలా ఇష్టం ఆ పిక్చర్. దాన్ని ఆ సీన్ లైవ్ వీడియో చూస్తుంటే టక్కని తీసుకొని హగ్ చేసుకోవడం ఫ్రెండ్స్, నాకు అది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. 1కి 10 సార్లు ఎంత వీలైతే అంత వెళ్ళండి. తోటి ఫ్రెండ్స్ని ఫ్రీగా మీరే డబ్బులు పెట్టి మరి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటికి వెచ్చించాలి. సో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అందరినీ కొంతమంది విన్నాను కామెంట్స్, చూసిన స్టోరీయే కదా, తెలిసిన స్టోరీయే కదా అని చెప్పి. స్టోరీయే కదా ఇంకేముంది దాంట్లో చూడడానికి, ఇంకెందుకు వెళ్తారు ఎవరైనా అని ఒకరు అనడంగా నేను విన్నాను ఫ్రెండ్స్. అసలు తెలిసిందే, కొత్తది ఏముంది ఈ లోకంలో? సర్వం వ్యాసోచిష్టం అన్నారు. ప్రతిదీ వ్యాసుడు చెప్పిందే. మన జగత్తంతా ఎంగిలే. ఏది చెప్పుకున్నా కానీ రామాయణం 10 సార్లు చెప్పుకున్నా ఎంతోమంది చెప్పిందే. సర్వం చెప్పిందే కాదనట్లేదు.
ఎలా చెప్పిన ప్రతిసారి ఎలా చెప్తున్నారు? తినిందే కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు తింటున్నాం మనం. నిన్న సాంబారు, మొన్న సాంబార్ అదే టేస్ట్. ప్రతిసారి సాంబార్ ఇడ్లీ, ఇడ్లీ దోస ఇవే కదా ఫ్రెండ్స్ తింటూ ఉన్నాము. దీంట్లో మాధుర్యాన్ని ఎతుక్కోలేకపోతున్నారు ఎందుకో జనాలు. ఇందులో మాధుర్యాన్ని ఒక్కసారి వెతుక్కొని చూడండి. అది మీ యొక్క సోల్ సాటిస్ఫాక్షన్. ప్రహ్లాదుడి డైలాగ్ సెపరేట్‌గా నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏం చూస్తారు, ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కదా, నోన్ స్టోరీయే కదా, ఇదంతా బుల్‌షిట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇది చూడండి. యూ విల్ ఫీల్ ద ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ చాలా మంచి మూడ్‌లో ఉన్నాను. సో ఎప్పుడు నార్మల్గా వీడియోస్ చేసే నేను, ఎప్పుడు వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చే నేను, ఇలా వీడియోలో నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.